హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 6 క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. సెషన్లో మనం ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే మరి మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చండి. ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి వచ్చిన బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు అండి. క్వశ్చన్ నెంబర్ 21. మీ క్వశ్చన్ నెంబర్ 20 వరకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయండి. అవి మీకు సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తారు. ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:9. After 4 years, the ratio of their ages become 3:5. That what are their present ages? చూడండి, ఏ మరియు బి యొక్క వయసుల నిష్పత్తి ఎంత? 5:9. ఏ బి వీళ్ళ వయసుల నిష్పత్తి 5:9 అంట అండి. ఇప్పుడు ప్రజెంట్ 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:5 అవుతుంది. ఎంత అవుతుంది? 3:5. అయినా వారి ప్రస్తుత వయసులు ఎంత? ఓకే, మీరు కనుక చూస్తే ప్రజెంట్ ఏజెస్ 5:9 రేషియో ఉంది కాబట్టి మీ ఆన్సర్ బీకి 9 మల్టిపుల్ అయి ఉండాలండి. అంటే బి ప్రజెంట్ ఏజ్ మీకు 9 మల్టిపుల్ అవ్వాలి. ఇది మీ ఆన్సర్ కాదు కదా, ఇది మీ ఆన్సర్ కాదు. ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ మీ 5 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే ఇది 5 మల్టిపుల్ కాదు కదా, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అంటే ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి మీకు రైట్ ఆన్సర్ అండి. రైట్, సరే మెథడ్ చేద్దాం చూడండి. ఇప్పుడు మీకు ఎలా ఉండాలంటే అండి, మీ ప్రజెంట్ ఏజ్ 5:9 రేషియో ఉంది. 4 years తర్వాత మీ ఏజ్ 3:5 రేషియో ఉందా? అంటే ప్రజెంట్ ఏజ్ కనుక మీ 5 పార్ట్స్ ఉంటే 4 years తర్వాత ఏజ్ మీకు పెరుగుతుంది కదా. ఏజ్ పెరిగినప్పుడు ఇక్కడ 5 పార్ట్స్ ఉంటే ఇక్కడ వచ్చే వాల్యూ మీకు 5 కన్నా ఎక్కువ ఉండాలండి. అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉంది కదా, మీకు ఏజ్ పెరిగిందంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి కదా. 5 ఉంటే ఇక్కడ 5 కన్నా ఎక్కువ ఉండాలి, 9 ఉంటే 9 కన్నా ఎక్కువ ఉండాలి ఇక్కడ. కానీ ఇక్కడ 3, 5 అయిందా? ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్లు అండి. ఈ 5కి 3కి డిఫరెన్స్ ఎంత? 2 కదా. ఇంటూ 2తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. 9కి 5కి డిఫరెన్స్ ఎంత? 4 కదా. ఇంటూ 4తో ఇక్కడ మల్టిప్లై చేయండి మీరు. అప్పుడు ఏకి బీకి రేషియో ఎంత వస్తుంది చెప్పండి నాకు. ఇక్కడ 5 2 10 అవుతే 2 9 18 అవుతుంది. 4 3 12 అవుతే 5 4 20 అవుతుంది. చూడండి, ఇంతకుముందు దానికన్నా ఎక్కువ వచ్చింది. ఎంత ఇంక్రీజ్ ఉంది చూడండి, 2 పార్ట్స్ ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఇంక్రీజ్ ఉంది. సో మీకు 4 years గ్యాప్ ఉందా ఇక్కడికి ఇక్కడికి? అంటే 2 parts వాల్యూవే కనుక మీకు 4 years అయితే మీకు ప్రజెంట్ ఏజ్ అంటే 10 and 18 కదా. 10 parts వాల్యూ ఎంత? 18 parts వాల్యూ ఎంత? 2కి డబల్ అయింది కాబట్టి 10కి డబల్ అంటే 20, 18కి డబల్ అంటే 36. సో 20, 36 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 22. ది యావరేజ్ హైట్ ఆఫ్ 30 boys out of class is 50 is 150 centimeters. If the average height of the remaining boys is 160, the average height of the whole class is. చూడండి, మీకు మొత్తం 50 మంది విద్యార్థుల మొత్తం తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు ఏమో 150 అండి. అంటే టోటల్ కనుక మీకు 50 మంది ఉంటే దాంట్లో 30 మంది సగటు ఎంత అండి? 150. మిగిలిన 20 మంది సగటు ఎంత? 160 అన్నారు. మిగిలిన 20 విద్యార్థుల సగటు 160. అయితే ఇప్పుడు ఓవరాల్గా 50 మంది సగటు ఎంత అడుగుతున్నారండి. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మీరు రేషియో తీసుకోవచ్చు అండి. అదంటే ఇది 3, ఇది 2, ఇది 5 అవుతుందా? 10తో క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ 3 members దగ్గర ఏమో 150 ఉందా? 2 members దగ్గర కూడా 150 ఉంటే ఇక్కడ 3 members దగ్గర 150 ఉంది, 2 దగ్గర 150 ఉంది కాబట్టి యావరేజ్ మొత్తం మీకు 150 అయ్యేది. కానీ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 2 members దగ్గర 10 ఎక్స్ట్రా ఉంది. అంటే మీ యావరేజ్ 150 అవుతూ ఈ వీళ్ళ దగ్గర నుండి మీరు ఇక్కడ 150 ఇక్కడ 150 ఉంటే యావరేజ్ 150 అయ్యేది. ఈ 2 members దగ్గర 10 ఎక్స్ట్రా ఉందా? ఈ 2 members దగ్గర 10 ఎక్స్ట్రాని మీరు 5 membersకి పనిచేసేయండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర 150 ఉంచి ఆ 10 2 members దగ్గర 10 తీసేసుకొని, అంటే 2 × 10 20 అవుతుంది. ఆ 20ని మీరు ఈక్వల్గా 5 membersకి డిస్ట్రిబ్యూట్ చేసినారనుకోండి, 5 4 times. సో 150 ఉంటూ తర్వాత ఒక 4 వస్తుంది, అంటే 154 అవుతుంది. ఆప్షన్ బి. Question number 23. The average score of class X is 75. The average score of class Y is 68. The average score of class Z is 81. The average score of class X and Y is 70 and the average score of class Y and Z is 76. And what is the average score of X, Y, Z? ఇది మీకు ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మీకు చూడండి, ఎక్స్కి వైకి జెడ్కి ఇండివిజువల్గా యావరేజ్ ఎంత ఇచ్చినారండి. ఎక్స్ ఏమో 75 అన్నారు, వై యొక్క యావరేజ్ 68 అన్నారు, జెడ్ యొక్క యావరేజ్ మీకు 81 అన్నారు. అంతేనా? క్లాస్ ఎక్స్ మరియు క్లాస్ వై కలిపి యావరేజ్ ఎంత అన్నారండి? మీకు 70. అంటే ఇది ఎక్స్ వై ఈ రెండింటిని కలిపితే 70 అన్నారు. వైజెడ్ ఈ రెండింటిని కలిపితే 76 అన్నారు. సో అలిగేషన్ అప్లై చేసి మీరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క రేషియో తీసుకోవచ్చు కదా.
క్లాస్ ఎక్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్ వైలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్ జెడ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క రేషియో. 75 మైనస్ 70 అంటే ఇక్కడ 5 వస్తుంది. 70 మైనస్ 68 అంటే 2 వస్తుంది. 81 మైనస్ 76 అంటే చూడండి మళ్ళీ 5 వచ్చింది. 76 మైనస్ 68 అంటే ఎంత, ఇక్కడ 8 వచ్చింది. అంటే క్లాస్ ఎక్స్, క్లాస్ వై, క్లాస్ జెడ్లో మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో 2:5:8 అండి. ఇది మీకు వచ్చింది ఏంది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ రేషియోలు ఉన్నారు. ఇక్కడ మీరు పైన తీసుకున్నది యావరేజ్. అర్థమైందా? అంటే క్లాస్ ఎక్స్, క్లాస్ వై, క్లాస్ జెడ్లో క్లాస్ ఎక్స్లో కనుక 2 పిల్లలు ఉంటే, వైలో 5 ఉంటే, జెడ్లో 8 మంది ఉన్నారంట. ఇప్పుడు ఇద్దరి యొక్క యావరేజ్, క్లాస్ ఎక్స్కి యావరేజ్ ఎంత అన్నారండి మీకు 75. క్లాస్ 5 మెంబర్స్ యావరేజ్ ఎంత అన్నారు 68. ఈ 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారు 81. అప్పుడు టోటల్గా 2 + 5 7 + 8 15 మెంబర్స్ యావరేజ్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం కదా. ఇక్కడ క్లాస్ ఇప్పుడు అందరి దగ్గర కనుక మీరు 68 ఉందనుకోండి, ఈ ఇద్దరి దగ్గర కూడా 65, ఈ ఇద్దరి దగ్గర కూడా 68 ఉందనుకుంటే క్లాస్ యావరేజ్ 68 అవుతుంది. ఓకే, కానీ ఏం జరిగిందంటే ఇద్దరి దగ్గర 68 కాకుండా 75 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువ ఉందా? నేను అందరి దగ్గర 68 ఉందనుకుంటే మీ యావరేజ్ 68 కావాలి. కానీ ఈ ఇద్దరి దగ్గర 7 ఎక్కువ ఉంది. అంటే ఎంత, 14 ఎక్కువ ఉంది. అంటే 2 మెంబర్స్ దగ్గర 7 ఎక్కువ ఉంది. అది తీసేసుకుంటున్నాను నేను. అందరి దగ్గర 68 ఉంచి మిగతా ఎక్స్ట్రా నేను తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ట్రా, 68 అంటే 78 అయితే 10 అవుతుంది. ఇంకొక 3 అంటే 13 ఎక్స్ట్రా ఉంది. ఎంతమంది దగ్గర, ఈ 5 దగ్గర 13 ఎక్స్ట్రా ఉంది. అది కూడా నేను తీసేసుకుంటున్నాను. సో ఈ మొత్తం నా దగ్గర ఉన్న మొత్తాన్ని ఇప్పుడు నేను మళ్ళీ 15 మందికి పంచుతున్నానండి. అంటే మీ యావరేజ్ ఎంత అవుతుందండి, 68 ప్లస్ 15 మూల 45 ప్లస్ 14 అంటే ఎంత, 59. 59/14 అంతేనా? సారీ, ఇక్కడ 5 కాదండి, మీకు ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు కదా, 8. ఓకే, మీకు 13 ఎందులో ఎంత అవుతుందండి, 104 అవుతుంది. సో ఇక్కడ మీకు 104, 104 అంతేనండి. ఓకే, అంటే మీకు చూడండి ఇక్కడ ప్లస్ 14, 104 ప్లస్ 14 అంటే మీకు మొత్తం ఎంత అయింది, 68 ప్లస్ 118/15. ఇక్కడ న్యూమరేటర్లో మీకు 120 ఉంటే మీ ఆన్సర్ 8 వచ్చేది అండి. అంటే 120/15 చేస్తే 8 వచ్చేది. అంటే మీకు 8 కన్నా కొంచెం తక్కువ. అంటే మీ ఆన్సరు 68 + 8 కన్నా కొంచెం తక్కువ అండి. అంటే 76 కన్నా కొంచెం తక్కువ. చూడండి 75.86. మీ ఆన్సర్ 75 కన్నా ఎక్కువ ఉండాలి, 76 కన్నా తక్కువ ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉందా? Question number 24. The speed of a boat in still water is 7 km/h and the speed of the stream is 2 km/h. A man rows to a place at a distance of 45 km and comes back to the starting point. The total time taken by him is. చూడండి, నిశ్చల నీటిలో పడవ వేగము 7 కిలోమీటర్లు మరియు ప్రవాహ వేగం 2 కిలోమీటర్లు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే 45 కిలోమీటర్లు ఒక ప్లేస్కి వెళ్ళి రిటర్న్లో మళ్ళీ 45 కిలోమీటర్లు వస్తున్నాడు. అంటే ఒక్కసారి అప్ స్ట్రీమ్లో వెళ్తే ఇంకోసారి డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇలా వెళ్తున్నాడు అనుకోండి ఒకసారి, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నాడు. ఇది మీకు డౌన్ స్పీడ్ అయితే ఇది మీకు అప్ స్ట్రీమ్ కదా. సో ఫస్ట్ టైం డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు అతని స్పీడ్ ఏమవుతుందండి, 7 ఉంటే 2 మైనస్ అవుతుంది, 5 అవుతుంది. ఇది మీకు అప్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు ఎలా అయినా తీసుకోండి, ఫస్ట్ ఇదైనా 7కి + 2కి యాడ్ చేస్తే 9 అవుతుంది. చూడండి, 5 9 టైమ్స్ క్యాన్సర్, 9 5 టైమ్స్ క్యాన్సర్. 9 + 5 అంటే ఎంత, మొత్తం మీకు 14 అవర్స్ టైం పడుతుందండి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 25. A sum of money becomes 60,480 at compound interest at the rate of interest in 3 years 12.5%, 62/3%, 9.09% respectively. Find compound interest. చూడండి, కొంత మొత్తం చక్రవడ్డీతో 60,400 అయింది. ఇది అనేది మొత్తం అండి, ఇది ప్రిన్సిపల్ కాదు. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ కదా, ఇది అమౌంట్. 3 సంవత్సరాల వార్షిక వడ్డీ రేట్లు వరుసగా ఇవ్వండి. అయిన చక్రవడ్డీ ఎంత? చూడండి, ఫస్ట్ వీటిని మీరు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ రాసుకోవాలంటే దీని వాల్యూ 1/8 మీకు, ఇది మీకు 1/15, ఇది మీకు ఎంత 1/11.
అంటే మీకు ఫస్ట్ ఇయర్లో కనుక ప్రిన్సిపల్ 8 రూపీస్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ 1 రూపీ వస్తుందండి. అంటే 1/8 ఇంట్రెస్ట్ అంటే 8 ప్రిన్సిపల్ ఉంటే 1 ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ ఎంత అవుతుంది? 8:9 అవుతుంది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్లో మీకు ప్రిన్సిపల్ కనుక 15 ఉంటే అమౌంట్ 16 అవుతుంది, 1 ఇంట్రెస్ట్ కాబట్టి. థర్డ్ ఇయర్లో మీకు ప్రిన్సిపల్ 11 ఉంటే ఇంట్రెస్ట్ 1 రూపాయి వస్తుంది కాబట్టి 11 + 1 12 అవుతుంది. సో 3 ఇయర్స్ కలిపేసరికి మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇంటూ చేసుకుంటే మీకు ప్రిన్సిపల్ అమౌంట్కి రేషియో వస్తుందండి. ఇలా ఇంటూ చేస్తున్నప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది నేను 4 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఇది 4 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 3 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఇంకేం మిగులుతుంది నాకు? చూడండి 2 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాకు. అంటే ఇక్కడ 11 × 5 అంటే ఇక్కడ 55 మిగిలింది. రేషియో 972. అంటే నా ప్రిన్సిపల్ కనుక 55 ఉంటే నాకు అమౌంట్ 72 వస్తుందండి. ఈ డిఫరెన్స్ ఎంత అండి? 65 17 అంటే 17 రూపీస్ అనేది నాకు ఇంట్రెస్ట్ అండి. 17 రూపీస్ అనేది నాకు ఇంట్రెస్ట్. అంటే 72 అండి. ప్రిన్సిపల్ అనేది 55 అయితే అమౌంట్ 72 అవుతుంది. ఈ 72 వాల్యూవే మీకు క్వశ్చన్లో 60,480 అన్నారు. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మీకు? ఓవరాల్గా 17 రూపాయలు వచ్చింది. 17 వాల్యూ ఎంత? సో ఫస్ట్ 9తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9తో క్యాన్సిల్ చేస్తాను. 9 8 టైమ్స్ 9 5 45 9 6 54 కదా, 6 మిగులుతుంది. 9 63 2 0. సో మళ్ళీ 8తో క్యాన్సిల్ చేస్తే 8 8 64 8 4 32 0. సో మీకు 840 × 17 మీకు రైట్ ఆన్సర్ అండి. సో యూనిట్ డిజిట్ కనుక చూసుకుంటే యూనిట్ డిజిట్ 0 వస్తుంది, తర్వాత 7 4 28 వస్తుంది. అంటే లాస్ట్ 2 zeros మీకు 2 digits మీకు 80 రావాలండి. ఎక్కడుంది మనకి? ఆప్షన్ డీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 26. ఏ డీలర్ బైస్ అన్ ఆర్టికల్ మార్కెట్ at ₹20,000 with 2 successive discounts of 10 9 15. He spent 1700 on repairs and sell it to 20,000. What is his profit or loss percentage? చూడండి, 20,000కేమో ఒక వస్తువుని మార్కెట్ ప్రైస్ ఉంది, ప్రకటిత ధర. దానిపై అతనికి ఒకసారి 10%, ఒకసారి 15% డిస్కౌంట్ వచ్చిందంట. 20,000 ఉంటే 10% డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, ఎంత అవుతుందండి? దీంట్లో 10% అంటే -2,000 అవుతుంది కదా, అంటే మీకు 18,000 పడుతుంది. మీరు మళ్ళీ డిస్కౌంట్ అడిగితే ఇంకొక 15% డిస్కౌంట్ ఇచ్చినారు. చూడండి, 18,000లో 15% డిస్కౌంట్ అంటే ఎంత? 10% అంటే మీకు 1800, అంటే ఆ 5% అంటే ఇంకొక 900 కదా, 2700 డిస్కౌంట్ వచ్చింది మొత్తం. సరే, 3,000 డిస్కౌంట్ వచ్చిందంటే మీకు 15,000 అయ్యేది, ఒక 300 తక్కువ ఉంది కాబట్టి 15,300 రూపాయలు మీకు పడిందండి. దీని తర్వాత దీనికి మీరు ఏం చేసినారు? ఒక 1700 మీరు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు చేసినారు. అంటే మీకు యాక్చువల్గా ఆ వస్తువు 15,300 పడింది, 1700 ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు చేస్తే మీరు 17,000 రూపాయలు ఖర్చు అయింది మీకు. మీరు 17,000 ఖర్చు అయిన దాన్ని మీరు ఎంత కమ్మినారు? 20,000 అమ్మినారు. అంటే మీ లాభం ఎంత? 3,000 లాభం వచ్చింది. 17,000 పైన పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 2 zeros 2 zeros, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0. 17 1 times 17 అంతేనా? ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ 13 మిగులుతుంది. 17 8 టైమ్స్ అయితే మీకు 136 అవుతుందండి. ఇక్కడ 130 ఉంది కాబట్టి 17 7 టైమ్స్, అంటే మీ ఆన్సర్ 17 పాయింట్ సంథింగ్ ఉండాలి, మీకు ప్రాఫిట్ రావాలి, ఎందుకంటే మీకు 3,000 లాభం వచ్చింది కాబట్టి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 27. The radii of 2 cylinders are in the ratio 2:3 and their heights are in the ratio 7:5, the ratio of their volumes. చూడండి, మీకు πr²h కదా వాల్యూమ్ అంటే. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ దాని వాల్యూమ్కి సెకండ్ దాని వాల్యూమ్కి రేషియో అడిగినారండి, V1కి V2కి. సో ఫస్ట్ దాని రేడియస్ ఎంత అండి? మీకు 2 కదా. ఫస్ట్ దాని రేడియస్ 2 అయింది కాబట్టి మీకు వాల్యూమ్ ఫార్ములాలో r² ఉంటుంది కాబట్టి ఇక్కడ h అవుతుంది, అంటే 4 అవుతుంది. సారీ, r² వాల్యూ 2² 4 అవుతుంది. దీంట్లో π ఉంటుంది, దీంట్లో π ఉంటుంది, రెండిట్లో π ఎలాగో క్యాన్సిల్ అవుతుంది, నేను π తీసుకోవట్లేదు. ఫస్ట్ దాని హైట్ ఎంత ఉంది? 7 ఉంది. ఓకే, సెకండ్ దాని రేడియస్ ఎంత ఉంది? 3 ఉంది. సో r² అయినప్పుడు 9 అవుతుందా? ఇంటూ సెకండ్ దాని హైట్ ఎంత ఉంది? 5 ఉంది. ఓకే, అంటే మీకు 7 4 28 = 9 5 45. సో వాల్యూమ్స్ రేషియో మీకు 28:45. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 28. What is the ratio of third proportional of 0.2 and 0.4 to the mean proportion of 0.8 and 1.8? చూడండి, 0.2కి 0.4కి థర్డ్ ప్రపోర్షనల్ ఏముంటుందండి?
అంటే 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇది ఎక్స్ అనుకుంటే థర్డ్ ప్రపోర్షనల్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మీకు బీ స్క్వేర్ బై ఏ అవుతుంది. అంటే ఏ కామా బీకి థర్డ్ ప్రపోర్షనల్ కావాలనుకున్నారనుకోండి మీరు, ఏబిసి అని మీకు 3 నెంబర్స్ ఉంటే దీంట్లో సిని థర్డ్ ప్రపోర్షన్ అంటాం మనం, సిని థర్డ్ ప్రపోర్షన్ అంటాం. సి వాల్యూ మీకు బీ స్క్వేర్ బై ఏ అవుతుందండి. బీ స్క్వేర్ అంటే 0.4 హోల్ స్క్వేర్ బై 0.2 అవుతుంది. 0.4 హోల్ స్క్వేర్ అంటే 0.16 బై 0.2. ఒక డెసిమల్ వెళ్ళిపోతే ఈ డెసిమల్ ఇక్కడికి వస్తుంది. 1.6/2 అంటే 0.8. ఓకే, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.8 అండ్ 1.8. మీన్ ప్రపోర్షన్ అంటే మీకు అండర్ రూట్ వస్తుంది కదా, 0.8 × 1.8. ఓకే, కొద్దిసేపు మీరు డెసిమల్ పక్కన పెడితే 18 × 8 అంటే మీకు 144 అండి. 144 అంటే అండర్ రూట్లో 12 వస్తుంది. అండ్ ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి అండర్ రూట్లో 1 డెసిమల్ అవుతుంది. అంటే ఇది మీకు 1.2 అవుతుంది. అర్థమవుతుందా? దీన్ని మీరు 144/100 రాసుకోవచ్చు. అంటే 12/10 అవుతుంది. 12/10 అంటే 1.2. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మీకు రేషియో అడిగినారు, అంటే 0.8కి 1.2కి రేషియో. సో డెసిమల్స్ వెళ్ళిపోతాయి. ఇది 4 2 టైమ్స్, 4 3 టైమ్స్, అంటే మీకు ఎంత 2:3. ఆప్షన్ బి. Question number 29. 68 divided into 2 parts in such a way that 5th part of the first and 8th part of the second are in the ratio 2:3. The first part is. చూడండి, మీరు ఇక్కడ 68ని 2 పార్ట్లుగా డివైడ్ చేసినారంట అండి. అంటే నేను 68ని 2 పార్ట్స్ అంటే ఒక పార్ట్ ఎక్స్ అనుకుంటున్నాను, ఇంకో పార్ట్ వై అనుకుంటున్నాను. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే నాకు 68 వస్తుంది. అంటే 60 పార్ట్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసిన, ఎక్స్ వై. నాకు ఎక్స్లో 5th పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ అంటే ఎక్స్లో 1/5 అనేది, అండ్ 8th పార్ట్ ఆఫ్ ద సెకండ్ వైలో 8th పార్ట్ అంటే 1/8 అనేవి, ఈ రెండు ఏ రేషియోలు ఉన్నాయంటే మీకు 2/3 రేషియో అన్నారండి. చూడండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 1/5 ఇంటూ ఈ 3 అవుతుందా, 3/5. వై ఇంటూ 2 ఇంటూ 1/2 1/8 అవుతుంది. అంటే 2 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందా. సో ఎక్స్ బై వై ఈక్వల్ ఎంత వచ్చిందంటే నాకు 5 అవుతుంది. ఇక్కడ 3 4 12 అవుతుంది. అంటే ఎక్స్ అనేది 5 ఉంటే వై అనేది 12 అనేది 5:12 రేషియో ఉండాలి. అంటే టోటల్ ఎక్స్ ప్లస్ వై ఎంత 17 పార్ట్స్ కదా. 17 పార్ట్స్ వాల్యూ మీకు 68 అన్నారు క్వశ్చన్లో. 17 పార్ట్స్ వాల్యూ 68 అయితే మీకు 5 పార్ట్స్ వాల్యూ ఎంత. సో 17 అనేది ఇంటూ 4 అయింది కాబట్టి 5 అనేది ఇంటూ 4 అవుతే 20. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 30. B is 25% more efficient than A. B started a work and do it for X days, and then B is replaced by A. A completed the remaining work in X plus 8 days. The ratio of work done by A and B is 3:2. In how many days A and B working together to complete the whole work? చూడండి, ఏ బీల గురించి కదా, ఎఫిషియన్సీ గురించి చెప్తున్నారు. ఫస్ట్ ఏ కంటే బి 25% అధిక సామర్థ్యం కలవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి కనుక 4 ఉందనుకోండి, 25% అంటే 1/4 కదా, 1 ఎక్కువ ఉంటుంది బీకి. చూడండి, అంటే 4 కన్నా 1 ఎక్కువ అంటే 25% ఎక్కువ కదా. బి ఒక పనిని మొదలుపెట్టి ఎక్స్ రోజులు చేసినాడంట అండి. సరే, ఒక్క రోజులో బి ఎన్ని యూనిట్లు చేస్తాడండి, 5 యూనిట్లు చేస్తాడా. బి 5 యూనిట్లు చేసి ఇలా ఎక్స్ రోజు చేస్తే ఇంత యూనిట్ కదా వర్క్ చేసింది. బి ఒక్కొక్క రోజుకి 5 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. ఇలా ఎక్స్ రోజులు చేసినాడంటే 5x చేస్తాడు. ఆ తర్వాత బి స్థానంలోకి ఏ వచ్చి చేరండి. అంటే ఇప్పుడు బి చేయట్లేదు, మిగతా పనిని ఎక్స్ ప్లస్ 8 రోజుల్లో చేశాను. ఎవరు, ఏ ఒక్క రోజులో ఎంత చేస్తాడు, 4. ఇలా ఎక్స్ ప్లస్ 8 డేస్లో చేస్తాడు. అంటే ఇదేమో మీ బి వర్క్, ఇదేమో మీకు ఏ వర్క్ కదా. ఇది బి వర్క్, ఇది ఏ వర్క్. ఈ రెండింటిని కూడితే మీకు టోటల్ వర్క్ వస్తుందా. ఓకే, టోటల్ వర్క్ ఏమవ్వాలండి మీకు 5x + 4x అంటే 9x ప్లస్ 8 4 32. ఇది బి వర్క్, ఇది ఏ వర్క్. ఈ రెండింటిని కలిపితే టోటల్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇది మీకు టోటల్ వర్క్. నెక్స్ట్ ఇక్కడ అన్నారు చూడండి, ఏ మరియు బి చేసిన పని యొక్క నిష్పత్తి 3:2. అంటే ఈ ఇద్దరి యొక్క రేషియో 3:2. చూడండి, ఏ రేషియో ఏమో 3 అయితే బి రేషియో ఏమో 2 ఉంది. అంటే మనకి b/a తీసుకున్నాం కాబట్టి మీరు ఈ రేషియోని రివర్స్ చేసి తీసుకోవాలి. 3:2 ఇస్తే మీరు 2:3 తీసుకోవాలి. ఓకే, 5 ముళ్ళ 15x క్రాస్ మల్టిప్లై చేస్తే 2 4 8x 2 4x 8x ప్లస్ 8 8 64. అంతేనా.
15 - 8 అంటే 7x = 64. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 64/7 వచ్చింది. ఎంత? 64/7. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్ వర్క్ ఏమవుతుంది మీకు? 9 × 64/7 + 32. ఓకే. డినామినేటర్లో ఎల్సిఎం 11, 9 × 36, 3 క్యారీ వస్తుంది. 54 + 3 57 ప్లస్ 7 × 14, 1 క్యారీ వస్తుంది. 21 + 22 అంటే టోటల్ వర్క్ ఎంత అయిందండి మీకు? 800/7 అయింది. ఈ టోటల్ వర్క్ 800/7ని చేయడానికి ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత చేస్తారు? 9 యూనిట్ల వర్క్ చేస్తారు. అంటే /9 అంటే ఇక్కడే వస్తుంది కదా. సో 800/63 డేస్లో కంప్లీట్ చేస్తారండి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 31. 2 trains with different speeds having length 120 and 96 meters respectively run on parallel lines of rails. If they run in same direction, the faster train passes the slower one in 9 seconds. If they are running in opposite direction, the same speed as earlier, they pass each other in 6 seconds. Then the speed of the faster train is. చూడండి, మీకు 2 రైళ్ళు ఉన్నాయండి. 120 మీటర్లు, 96 మీటర్లు. ఇవి ఒకసారి ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఒకసారి ఏమో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. రైట్. 2 ట్రైన్లు ఒకదాన్ని ఒకటి దాటాలంటే ఆ టోటల్ కదా దాటాల్సింది. ఆ 2 ట్రైన్ల యొక్క మొత్తం లెంత్ 120కి 96 యాడ్ చేస్తే ఎంత మీకు? 216. అంటే 216 డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి అవి ఒకే దిశలో ప్రయాణిస్తుంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తే మనం రిలేటివ్ స్పీడ్ మైనస్ తీసుకుంటాం కదా. ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ x అనుకుంటే స్లోవర్ స్పీడ్ y అనుకుంటే x - y అవుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం ఎంత పడుతుందంట? 9 సెకండ్లు పడుతుందంట. అంతేనా? ఓకే. ఇదే 216 డిస్టెన్స్ క్రాస్ చేయడానికి అవి కనుక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు టైం 6 పడుతుందంట. ఆపోజిట్ డైరెక్షన్లో మీకు టైం స్పీడ్ x + y అవుతుంది కదా, అప్పుడు 6 పడుతుంది. చూడండి, ఇది 9 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది? 9 × 2 = 18, 9 × 36. అంటే x - y వాల్యూ ఎంత అండి? 26. x + y వాల్యూ ఎంత? ఇది మీకు 36లో క్యాన్సల్ చేస్తుంది కాబట్టి 36. రెండింటిని యాడ్ చేసినారనుకోండి, అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది? 2x = 36 + 40 60 అవుతుంది. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుందండి? 30 వస్తుంది. ఇది మీకు 30 మీటర్/సెకండ్ వచ్చిందండి, కానీ మీకు అడిగింది km/h. అంటే 30ని × 18/5 చేస్తే మీకు km/h వస్తుందా? 5 6. సో 18 × 6 అంటే మీకు 108 km/h. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 32. If A alone can do a job in 30 days, and then in how many days can B alone can do the job? If together they can complete the job in 12 days. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. మీకు ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏ టైమ్ అండ్ వర్క్ బుక్ తీసుకున్నా కూడా ఏ 10 డేస్లో చేస్తే B 15 డేస్లో చేస్తే A + B కలిపి 6 డేస్లో చేస్తారని ఉంటుంది. మీరు బేసిక్ ఎవరు చెప్పినా కూడా టైమ్ అండ్ వర్క్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏకి 10 రోజులు పడితే Bకి 15 రోజులు పడితే A + B కలిపితే 6 రోజులు. ఏకి 20 రోజులు పడితే డబల్ అయిందనుకోండి, 30 అయిందనుకోండి, 12 రోజులు. చూడండి, మీకు ఒక నెంబర్ 30 ఇచ్చినారు, ఇంకో నెంబర్ 12 ఇచ్చినారంటే మిగిలిన నెంబర్ 20 కావాలి మీకు ఆన్సర్ సి. లేదా మీకు ఈజీ క్వశ్చన్ మీరు చేసుకోవచ్చు కూడా. క్వశ్చన్ నెంబర్ 33, 34, 35 మనకి ఇవి డిఐ క్వశ్చన్స్ అండి. చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే మీకు ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్లో ఓన్లీ క్వాంట్ కొన్న వాళ్ళు ఎంత, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ జిఏ, ఆల్ సబ్జెక్ట్స్ పర్చేజ్ చేసిన స్టూడెంట్స్ యొక్క నంబర్ ఇచ్చినారండి ఇక్కడ. ఓకే, 2013 నుండి 2018 వరకు. క్వశ్చన్ చదువుదాం చూడండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్ ఫర్ QA ఇన్ ఆల్ ద 3 years ఎక్సెప్ట్ ఇన్ 2015? 2015 సంవత్సరం తప్ప మిగిలిన అన్ని సంవత్సరాలలో QAలో చేరిన విద్యార్థుల సంఖ్య ఎంత? చూడండి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఈ ఒక్క ఇయర్ వదిలేస్తే మిగిలిన ఇయర్స్లో మొత్తం ఎంతమంది చేరినారండి టోటల్ అడిగినారండి. సో మీరు ఖచ్చితంగా సమ్ చేయాల్సిందే అండి. అయితే ఇక్కడ యూనిట్ డిజిట్లు చూస్తే వేరున్నాయి కాబట్టి కొంచెం ఈ రెండు కనుక మీకు ఆన్సర్ అయితే మీకు ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటే మీరు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఒక ఇది ఆన్సర్ అయిందనుకోండి, మీరు ఇక్కడ 4 digits వరకు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే 930 సేమ్ ఉంది కాబట్టి. సరే, యూనిట్ డిజిట్ చూడండి ఏముందో. సో అన్నిటికీ యూనిట్ డిజిట్ 0 అండి. ఫస్ట్ దానికి వీటన్నిటి యూనిట్ డిజిట్ 0లు ఉన్నాయి కాబట్టి 0 వస్తుంది. మీకు సెకండ్ డిజిట్ చూడండి లాస్ట్ నుండి 5 + 5 10, 10 + 8 18, 18 +
5 23 0 అంటే మీకు 2 క్యారీ వచ్చింది ఇటు సైడ్. ఓకే, ఈ 2 + 6 ఎంత అండి? సరే ఇక్కడ నుండి తీసుకుంటాం, 2 వదిలేద్దాం. 6 + 4 ఎంత? 10. 10 + 8 ఎంత? 18. 18 + 5. నేను ఇప్పుడు థర్డ్ నెంబర్ తీసుకుంటున్నానండి. 6 + 4 10, 10 + 8 18, 18 + 2 20, 20 + 7 27, 27కి +2 యాడ్ చేస్తే 9 30, ఇంకా 2 క్యారీ వచ్చింది. ఫోర్త్ డిజిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 4 + 1 ఎంత? 5. 5 + 0 5. 5 + 5 10. 10 + 4 14. 14 + 2 6. అంటే మీకు లాస్ట్ 6930 రావాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 34. Number of students who joined for all subjects classes in 2014 and 18 together is what percent? Approximately the total students who joined for only reasoning and only English classes together in both year 2014 and 16. చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్ సబ్జెక్ట్లో ఎప్పుడు 2014-16లో ఎంతమంది జాయిన్ అయినారు? 9500. 16లో 12200. సో మీరు యాడ్ చేస్తే ఎంత? 12కి 9 యాడ్ చేస్తే మీకు 21000 అవుతుంది. 500కి 200 యాడ్ చేస్తే 21700 అవుతుంది టోటల్. ఈ టోటల్లో టోటల్ స్టూడెంట్స్ హూ జాయిన్ ఫర్ ఓన్లీ రీజనింగ్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ క్లాసెస్ టుగెదర్ ఇన్ బోత్ ద ఇయర్స్. ఓకే, ఒక టోటల్ అయితే వచ్చింది కదా మీకు. ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ రీజనింగ్. చూడండి, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ ఇంగ్లీష్ ఏ ఇయర్లో? 2014-16. 14లో ఓన్లీ ఇంగ్లీష్ ఎంత? 14లో ఓన్లీ రీజనింగ్ ఎంత? ఇంగ్లీష్ రీజనింగ్. మళ్ళీ ఎప్పుడు మీకు 16. సో ఈ 4 టోటల్లో, ఈ టోటల్ అనేది 4 టోటల్ ఎంత పర్సెంట్ అని అడిగినారండి. సరే 10,000 ఈజీ ఉంది కాబట్టి వదిలేసేయండి. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ 12000, ఇక్కడ 11, అటు 22000. 12 + 10 22 23000. 23 + 6 29000 అయిపోయిందండి ఇప్పటికే మీకు. ఓన్లీ నేను థౌజండ్స్ లెక్క పెడితే. ఇక్కడ ఒక 700 ఉంది, 800. 7 + 8 ఎంత? 1500. 1500 + 5 2000. ఓకే, అంటే ఇప్పుడు 31,000 అయిపోయింది ఇప్పటి వరకు మీకు. ఇంకా 100s ఎన్ని ఉన్నాయండి ఇక్కడ ఎక్స్ట్రా? ఇక్కడ ఒక 50 ఉంది, ఇక్కడ ఒక 60 ఉంది, అంటే 110 ఉంది. అంటే మీకు టోటల్ 32,000. 31,110. 31,110 అండి. 31,000కి ఒక 110 యాడ్ చేస్తున్నారు కాబట్టి 31,110. సరే ఇప్పుడు మీరు పర్సంటేజ్లో చూస్తే మీకు చాలా క్లోజ్గా ఉన్నాయి. ఇప్పుడు నాకు 31,110 కదా, దీంట్లో నాకు 10% వాల్యూ అంటే ఎంత అండి? ఇది ఒక డెసిమల్ ముందు పెట్టుకుంటే నాకు 10% వాల్యూ. సరే నాకు 70% కావాలంటే ఏమవుతుంది? దీంట్లో కనుక నేను 70% కనుక నేను తీసుకుంటే ఇంటూ 7 చేయాలి. 7 7 7 21. చూడండి, 21,777. అంటే 70% తీసుకుంటే నాకు 21,700 ఉంది. అర్థమవుతుందా? 21,700 ఉంది, నాకు 70% వాల్యూ ఏమో 21,777 వచ్చింది. అంటే నాకు ఎక్కువ వచ్చింది. అంటే మీ ఆన్సర్ 70% కన్నా కొంచెం తక్కువ ఉండాలి, లేదా మనం ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసి ఉండాలి. ఎస్, మనం క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్కడ చేసినామంటే అండి, ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసింది తీసుకోవడంలో చేసినామండి. ఇక్కడ మీరు 14 18 తీసుకోవాలి కదా. 14 18 ఇది 17,000. ఈ 500 ఇక్కడ యాడ్ చేస్తే 18,000, ఇక్కడ 27,000. అంటే 27,000 మీరు ఇంతకుముందు టోటల్ కనుక చేస్తే 31,110 వచ్చిందండి. వీటిని 14లో ఈ రెండింటిని, 16లో ఈ రెండింటిని యాడ్ చేస్తే సో 31,110. అంటే మీకు 10% వాల్యూవే కనుక 3111 అయితే 70% వాల్యూ ఎంత అయింది మీకు? సరే 27,000 ఎందుకు అవుతుందండి? సరే 27,000 కదా. ఓకే, సో 70% అంటే 7 7 7 3 అంటే 21. చూడండి, 70% కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉందా? 21,000 ఉంటేనే మీకు 70% దగ్గర వస్తుంది. ఇక్కడ 27,000 అంటే చాలా వాల్యూ ఎక్కువ. సో ఇంకెంత? ఇంకా మీకు 72% కావాలి. ఎందుకంటే చూడండి, 10% వాల్యూ ఇంతనా? 10% వాల్యూ ఇంత కాబట్టి ఆల్రెడీ మీకు 21 వరకు వచ్చేసింది. కాబట్టి మనకి టోటల్ ఇంతకుముందు 31 వచ్చింది కదండి, అది 41 అండి. మనం ఒక 10 ఇది కౌంట్ చేయడం మర్చిపోయినాం మనం. 41,110. సో 411 అవుతుంది కదా. 70% అంటే ఎంత అవుతుంది చెప్పండి నాకు?
7 7 7 7 28 అవుతుంది. ఇక్కడ మీకు ఎంత ఉంది? 70% ఉంది. అంటే మీ ఆన్సర్ 70% కన్నా తక్కువ కావాలి. ఇక్కడ చూడండి, ఇది 55% ఉంది, కొంచెమే తక్కువ ఉందండి, మరీ ఇంత తక్కువ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మీ ఆన్సర్ 66 అండి. 55% అంటే ఇంకా మీరు 15% తగ్గాలి. 10% అంటే 4,000 తగ్గిపోతుంది. 60% అంటే ఎంత వస్తుంది చెప్పండి? 24,000 చిల్లర వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఎంత ఉంది? 27,000 ఉంది. సో 55% అయితే మీ ఆన్సర్ కాదు. క్వశ్చన్ నెంబర్ 35. క్రింద ఇచ్చిన తరగతుల్లోని ఏ తరగతిలో గరిష్ట విద్యార్థులు చేరారు? చూడండి, ఆల్ సబ్జెక్ట్స్ ఉంది, ఓన్లీ క్యూఏ ఉంది, ఓన్లీ జీఏ ఉంది అండ్ ఓన్లీ ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు ఈ టోటల్ చేస్తే మీకు ఆన్సర్ రావాలండి. ఎక్కడ ఎక్కువ మంది చేరినారు? టోటల్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు అంటే కంపారిజన్ చేయొచ్చు. చూడండి, ఓన్లీ క్యూఏ కన్నా ఓన్లీ ఇంగ్లీష్కి ఈ సంవత్సరంలో ఎక్కువ ఉందా? ఈ సంవత్సరంలో కూడా ఎక్కువ ఉందా? ఈ సంవత్సరం ఎక్కువ ఉందా? ఈ సంవత్సరంలో కూడా ఎక్కువ ఉంది, ఈ సంవత్సరంలో కూడా ఎక్కువ ఉంది, ఈ సంవత్సరంలో కూడా ఎక్కువ ఉంది. అంటే ఈ టోటల్ కన్నా ఈ టోటల్ ఎక్కువ వస్తుందా? అంటే మీకు ఓన్లీ క్యూఏ మీ ఆన్సర్ కాదు. సరే, ఓన్లీ ఇంగ్లీష్ ఉంది. చూడండి, ఈ టోటల్ కానీ ఈ టోటల్, 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 ఈ దీనికనేది ఎక్కువ ఉందా? ఈ రెండింటిని కనుక మీరు టోటల్ చేస్తే ఈ వాల్యూ తక్కువ వస్తుంది, ఓన్లీ జీఏ. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అంటే మీకు మిగిలింది ఓన్లీ ఇంగ్లీష్, ఆల్ సబ్జెక్ట్స్, అంతేనా? మళ్ళీ మీరు కనుక కంపేర్ చేస్తే దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? దీనికన్నా ఇది తక్కువ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవాలండి, ఎక్కడ ఎంత ఎక్కువ ఉందో ఎక్కడ తక్కువ ఉందో. చూడండి, ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉందండి? ఒక 1500 ఎక్స్ట్రా ఉంది. ఏది? ఆల్ సబ్జెక్ట్స్ కన్నా ఇంగ్లీష్ 1500 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ఒక 500 ఎక్స్ట్రా ఉంది, ఎక్కువ ఉంది, అంటే 2000 అయిందా? చూడండి, ఇక్కడ ఇక్కడ ఎంత తక్కువ ఉంది? ఒక 1200 తక్కువ ఉంది, అంతేనా? -1200 అయిందా? దీనికన్నా ఇది 1200 తక్కువ ఉందండి. చూడండి, దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? మళ్ళీ ఒక 360 ఎక్కువ ఉందా? 200 అయితే 360 ఎక్కువ ఉంది. దీనికన్నా ఇది ఎంత తక్కువ ఉంది? 1000 తక్కువ ఉంది, మళ్ళీ 1000 తక్కువ ఉంది. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది? ఒక 500 ఎక్కువ ఉంది, అంతేనా? చూడండి, మీరు ఇక్కడ 1200 తక్కువ ఉంది, ఇక్కడ 1000 తక్కువ ఉంది. అంటే ఓవరాల్గా దీనికన్నా ఇది ఒక 2200 తక్కువ ఉన్నది. ఎంత? 2200. కానీ ఎక్కువ ఉన్నది చూడండి, 1500 + 500 + 500 అంటే 2500 ఎక్కువ ఉంది. ఇక్కడికన్నా ఇక్కడికి 2500 కన్నా ఎక్కువ ఉంది, ఇక్కడికన్నా ఎక్కువ ఓన్లీ 2200 తక్కువ ఉంది. సో మీరు ఎట్లా చేసినా కూడా మీకు ఓన్లీ జీఏ వాల్యూ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే తక్కువ ఉన్నది తక్కువ ఉంది కదా మీకు. సో మీరు టోటల్ చేస్తే ఓన్లీ జీఏ వాల్యూ మీకు ఎక్కువ వస్తుందండి. సరే, ఓన్లీ ఇంగ్లీష్ వాల్యూ. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. When the average age of a husband and wife and their son was 50 years, the son got married and a child was born just 1 year after the marriage. When child turned to be 5 years, then the average age of family becomes 40 years. What was the age of daughter-in-law at the time of marriage? భార్యాభర్త మరి వారి అబ్బాయి యొక్క సగటు వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి అబ్బాయికి వివాహం జరిగింది. వివాహం జరిగిన 1 సంవత్సరానికి అతని బిడ్డ పుట్టింది. బిడ్డకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క సగటు 40 సంవత్సరాలు. వివాహ సమయంలో వారి కోడల వయసు ఎంత? చూడండి, ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, సన్ ఉన్నారండి. వీళ్ళ యావరేజ్ ఎంత అన్నారు? మీకు 50 సంవత్సరాలు ఉన్నారా? భార్య, భర్త మరి వారి కొడుకు. ఇప్పుడు ఏమైందంటే వివాహం జరిగిన 1 సంవత్సరానికి, అంటే ఈ యావరేజ్ 50 ఉంది హస్బెండ్కి, వైఫ్కి, వాళ్ళ కొడుకుకి యావరేజ్ ఏజ్ 50 ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుకి పెళ్ళయింది. వివాహం జరిగిన 1 ఇయర్కి ఒక పాప పుట్టింది. ఓకే, ఆ పాప పుట్టిన 5 సంవత్సరాలకి మళ్ళీ ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అన్నారు? 40 అన్నారు. ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారండి? హస్బెండ్, వైఫ్, వాళ్ళకు కొడుకు ఉండే. ఇప్పుడు ఈ కొడుకుకి వైఫ్ వచ్చింది, వాళ్ళకు ఒక చైల్డ్. వీళ్ళ ఏజ్ ఎంత? యావరేజ్ 40 అయిందంట. ఎన్ని సంవత్సరాల తర్వాత? దీని నుండి మీకు 6 సంవత్సరాల తర్వాత అండి. ఒక 6 సంవత్సరాల తర్వాత +6 ఇయర్స్కి. ఎందుకంటే ఈయనకి పెళ్ళైన తర్వాత 1 ఇయర్కి పాప పుడితే, పాప 5 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 6 సంవత్సరాల, పెళ్ళికి ఒక 1 ఇయర్, పాప 5 సంవత్సరాలు. సో వీళ్ళ యావరేజ్ ఏజ్ 6 ఇయర్స్ తర్వాత మొత్తం ఫ్యామిలీది ఇంత అయింది. ఓకే, కానీ జనరల్గా ఎంత అవ్వాలండి? 50 ఉన్న యావరేజ్ ఈ ముగ్గురిని కనుక చూస్తే, మీరు ఈ ఇద్దరిని వదిలేయండి, మీకు 50 ఇయర్స్ యావరేజ్ ఉంది. ఈ ఇద్దరు కనుక ఫ్యామిలీలో లేకపోయి ఉంటే 6 సంవత్సరాలకు ఒక్కొక్కళ్ళకి 6 పెరిగితే 50 ఉన్న యావరేజ్ కాస్త 56 అవ్వాల్సింది. కానీ 56 అవ్వాల్సిన యావరేజ్ ఎంత అయిందండి? 40 అయింది. అంటే ఎంత తగ్గింది? 16 తగ్గింది.
ఒక్కొక్కళ్ళకి 16 తగ్గింది. అలా ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 × 16 ఎంత తగ్గింది మీకు? 48 తగ్గింది కదా. 50 ఉన్న యావరేజ్ కాస్త 6 సంవత్సరాల తర్వాత 56 అవ్వాలి. కానీ ఇప్పుడు ఎంత అయింది? 40 అయింది. అంటే ఎంత తగ్గింది? 16 తగ్గింది. ఒక్కొక్కళ్ళ దగ్గర 16 అంటే ముగ్గురు దగ్గర 48 తగ్గింది. ఈ 48 సంవత్సరాలు ఎటు వెళ్ళినట్టు అండి? ఈ 48 సంవత్సరాలు ఎటు వెళ్ళిండొచ్చు అంటే చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలికి యావరేజ్ 40 ఉంది, చైల్డ్కి యావరేజ్ 40 ఉంది. కానీ చైల్డ్కి యాక్చువల్ ఏజ్ ఎంత? చైల్డ్ యాక్చువల్ ఏజ్ మీకు 5 ఇయర్సే కదా. అంటే చైల్డ్కి యాక్చువల్ ఏజ్ 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ ఎవరు ఇచ్చినట్టు అండి? 35 ఇయర్స్ వీళ్ళందరూ కలిసి 35 ఇయర్స్ ఇస్తారండి యావరేజ్ ఏజ్లో. చూడండి 48లో 35 వెళ్ళిపోయిందంటే ఇంకా 13 కదా. ఈ 13 వీళ్ళు ఎవరికి ఇచ్చి ఉండొచ్చు? 13 వీళ్ళ కోడలికి ఇస్తారు. అంటే కోడలికి ప్రస్తుతం 40 సంవత్సరాల యావరేజ్లో 40 ఉందంటే 13 వీళ్ళు ఇస్తే కోడలి యాక్చువల్ ఏజ్ ఎంత? 27. ఇప్పుడు పెళ్ళైనప్పుడు కోడలి ఏజ్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు 27 ఉందంటే వివాహ సమయంలో వారి కోడలి వయసు ఎంత? వివాహం ఎప్పుడైంది? 6 సంవత్సరాల కింద. ఎందుకంటే ఇప్పుడు కొడుకు 5 సంవత్సరాలు ఉన్నాడంటే అంతకుముందు 1 ఇయర్ కాబట్టి 6 సంవత్సరాలు. 27 - 6 చేస్తే ఎంత? 21. ఆప్షన్ బి. ఆన్ ద హోల్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ద ల్యాండ్ అండ్ వాటర్ రేషియో ఇస్ 1:2. The ratio of land and water in the northern hemisphere is 2:3. Then what is the ratio of land and water in the southern hemisphere? చూడండి, మీకు భూమి ఇలా ఉంటుంది కదా. దీన్ని మీరు నార్థన్ హెమిస్ఫియర్ అంటారు, దీన్ని మీరు ఏమంటారు? సదర్న్ హెమిస్ఫియర్ అంటారు. ఓకే, ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో ఏం జరిగిందంట? ల్యాండ్కి వాటర్కి రేషియో ఎంత ఉంది? 2:3 ఉంది. సదర్న్ హెమిస్ఫియర్లో ఎంత ఉంటుందండి ల్యాండ్కి వాటర్ రేషియో? అది మీ క్వశ్చన్లో కనుక్కోమన్నారు. టోటల్ ఎంత ఉందంట మీకు? 1:2 ఉంది. సార్ నాకు సింపుల్గా ఒకటి చెప్పండి, నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ 2 పార్ట్స్ ఉంటే సదర్న్ హెమిస్ఫియర్లో ఎంతో కొంత ల్యాండ్ ఉంటుంది కదా. సో ఈ రెండింటిని కలిపితే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎక్కువ రావాలి కదా టోటల్. కానీ ఇక్కడ ఎంత ఉంది? తక్కువ ఉంది. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏముంటుందంటే, మీకు నార్థన్ హెమిస్ఫియర్లో టోటల్ పార్ట్స్ చెప్పండి నాకు. నార్థన్ హెమిస్ఫియర్లో ఇది మీకు నార్థన్ హెమిస్ఫియర్ కదా. నార్థన్ హెమిస్ఫియర్లో మీకు ఏముంటుంది? ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సదరన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఇక్కడ మీకు మొత్తం ఏరియాలో ఏముంటుందండి? మొత్తం ఏరియా కలిపితే ఎంత? ల్యాండ్, వాటరా? సరే, నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ ప్లస్ వాటర్ కలిపితే ఎంత పార్ట్ వచ్చింది? 5 పార్ట్స్ వచ్చిందా? ఇక్కడ మీకు ల్యాండ్ ప్లస్ వాటర్ కలిపితే 5 పార్ట్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మీకు ల్యాండ్ ప్లస్ వాటర్ కలిపితే 5 పార్ట్స్ రావాలి. ఎందుకంటే నార్థన్ హెమిస్ఫియర్ ఏరియా సదరన్ హెమిస్ఫియర్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 5 పార్ట్స్ వస్తే మీకు ఇక్కడ కూడా ఎంత రావాలి? 5 పార్ట్స్ రావాలి, అంతేనా? ఇక్కడ అప్పుడు ఎంత అవ్వాలి? 10 పార్ట్స్ రావాలి. ఇది ప్లస్ ఇది ఈక్వల్ ఉంటుంది కాబట్టి డబల్ ఉండాలి. కానీ అలా ఉందా అండి? అలా లేదు కదా. అలా లేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే సమానం చేసుకోవాలండి. ఆ సమానం ఎలా చేసుకుంటామో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ 5 ఉందా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఫస్ట్ నేను దీన్ని × 3, దీన్ని × 5 చేస్తాను. అంటే ఇప్పుడు నేను దీన్ని × 3, దీన్ని × 5 చేసినాను అనుకోండి. ఇప్పుడు × 5 అవుతుంది, ఇది × 5 అవుతుంది, ఇది × 3 అవుతుంది, ఇది × 3. చూడండి, 2 మూల 6 + 9 15 అయిందా? ఇది 5 3 15 ఈక్వల్ అయింది. బట్ మీకు ఏముండాలి? నార్థన్ హెమిస్ఫియర్లో టోటల్ ఏరియా సదరన్ హెమిస్ఫియర్లో టోటల్ ఏరియా ఈక్వల్ అవ్వాలి. నార్థన్ హెమిస్ఫియర్ సదరన్ హెమిస్ఫియర్ టోటల్ ఏరియాలో హాఫ్ ఉండాలి. అంటే దీంట్లో దీనికి ఇది డబల్ అవ్వాలి అన్నట్టు. అంటే నేను డబల్ కావాలి కాబట్టి × 2 చేసుకుంటున్నాను. × 2 అయిందా? చూడండి, ఇది ఇప్పుడు మీకు 15 పార్ట్స్ ఉంటే ఇది మీకు 30 పార్ట్స్ అయింది టోటల్ అండి, ల్యాండ్ ప్లస్ వాటర్ కలిపి. అంటే మిగిలిన 15 పార్ట్స్ ఇది అవ్వాలా? చూడండి, నార్థన్ హెమిస్ఫియర్ ఏరియా అనేది 15 పార్ట్లు అయితే, సదరన్ హెమిస్ఫియర్ ఏరియా 15 పార్ట్లు అయితే మొత్తం కలిపి 30 పార్ట్లు. సెట్ అయిందా మీకు? టోటల్లో ల్యాండ్ ఎంత ఉందండి? 5 2 10 ఉంది. కానీ నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్ ఎంత ఉంది? 6 ఉంది. అంటే మిగిలిన 4 ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. టోటల్లో మీకు వాటర్ ఎంత ఉంది? 20 ఉంది. అదే నార్థన్ హెమిస్ఫియర్లో ఎంత ఉంది? 9 ఉంది. 20లో 9 పోతే 11 ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడ ఉన్నట్టు. చూడండి, 4 + 11 మళ్ళీ 15 టోటల్ అయిందా? సో మీకు సదరన్ హెమిస్ఫియర్లో ల్యాండ్కి వాటర్కి రేషియో 4:11 ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 38. A train after covering 2/7 part of distance reduced its speed by 16.66% and reached certain destination 40 minutes late. Find the present time taken by train to cover the complete distance. ఒక రైలు 2/7 వంతు దూరాన్ని ప్రయాణించిన తర్వాత దాని వేగం 16.66% తగ్గుతుంది. కనుక గమ్యస్థానాన్ని 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. అయినా మొత్తం దూరాన్ని తగ్గిన వేగంతో ఎంత సమయంలో ప్రయాణిస్తుంది?
చూడండి మీకు స్పీడ్ అనేది ఏమైందండి 16.6 అంటే 1/6 తగ్గింది. అంటే ఇంతకుముందు కనుక 6 ఉంటే ఇప్పుడు 5 అయింది. స్పీడ్ రేషియో 6:5 అయితే టైం రేషియో 5:6 అవ్వాలా? అంటే ఇంతకుముందు 5 పడితే ఇప్పుడు 6 యూనిట్స్ పట్టాలి. అంటే 1 యూనిట్ లేట్ ఉంది, 1 యూనిట్ ఎక్కువ పడుతుంది, అదే డిలే కదా. మీకు 1 యూనిట్ పార్ట్ వాల్యూ ఎంత అన్నారండి? 40 మినిట్స్ అన్నారా? అంటే ప్రజెంట్ ఎంత టైం పడుతుంది? 6 పార్ట్స్ అంటే 6 నెలల 240 నిమిషాలు పడుతుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి మీకు 2/7 పార్ట్ నార్మల్గానే ప్రయాణించిందండి. ఒక రైలు 2/7 వంతు ప్రయాణించిన తర్వాత దాని వేగం తగ్గింది. అంటే ఫస్ట్ 2 పార్ట్స్ ఏమో మీకు నార్మల్ స్పీడ్ తోటి వెళ్ళింది, లాస్ట్ 5 పార్ట్స్ మీకు డిలే వెళ్ళింది కదా. ఇది ఓన్లీ మన స్పీడ్ తగ్గింది ఎక్కడి నుండి మాట్లాడుతున్నాం? లాస్ట్ 5 పార్ట్స్. అంటే లాస్ట్ 5 పార్ట్స్కి తక్కువ స్పీడ్తో వెళ్ళినప్పుడు మీకు టైం ఎంత పడుతుంది? లాస్ట్ 5 పార్ట్స్లో మీరు తక్కువ స్పీడ్తో వెళ్తే 240 మినిట్స్ పడుతుంది. అంటే 5 పార్ట్స్ వెళ్ళడానికి మీకు 240 మినిట్స్ పడితే టోటల్ 7 పార్ట్స్ కనుక మీరు తక్కువ వేగంతో వెళ్తే ఎంత టైం పడుతుంది చూడండి. 7:00 7:28 2 క్యారీ 7 14 + 2 14 + 2. సరే, ఇక్కడ క్యాన్సిల్ చేయాలి కదా మనం 5 తోటి. ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 5×4 = 20, 540, 756 5 క్యారీ 7×4 = 28 336. 300 మినిట్స్ అంటే మీకు 5 అవర్స్ అండి. ఇంకొక 36 మినిట్స్ ఎక్స్ట్రా. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 39. LCM of 143, 156, 273 and 351 is K. When is K is divided by HCF of the numbers, the quotient is P. What is the value of P? చూడండి, సింపుల్గా మీకు HCF LCM కనుక్కోవాలండి ఈ నెంబర్స్కి. 156, 273 and 351. చూడండి, ఈ నెంబర్ చూడగానే నాకు 11 మల్టిపుల్ అనిపిస్తుందా? 3 + 1 ఇక్కడ 4 ఉందా? అంటే నేను 11 × 13 రాసుకోవచ్చు. ఈ నెంబర్ చూడండి, ఇది నాకు 12 మల్టిపుల్ అండి. 12 × 13 అండి. చూడండి, 13 మల్టిపుల్ ఇది, 12 × 13. ఓకే, ఈ 12 నేను మళ్ళీ సింపుల్గా ఎలా రాసుకోవచ్చు చెప్పండి? 2² × 3గా రాసుకోవచ్చా? ఓకే, ఇదొక నంబర్, ఇదొక నంబర్. 273 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 13 ఉంది, దీంట్లో ఉందండి. 13 × 13 2 26, 13 2 26 అవుతుంది. ఒకటి ఉంటుంది అంటే 21. 13 × 21 కదా. 13 × 20 అంటే 260 అవుతుంది 1 టైం. ఈ 21 నేను మళ్ళీ ఇలా రాసుకోవచ్చు 7 × 3 లాగా. ఓకే, × 7 × 3 అయిపోయింది. 351 మీకు అన్నిట్లో 13 వస్తుంది కాబట్టి ఇది కూడా 13 వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 13 × 13 2 26, 13 గ్యోళ్ళ 26 అంటే మీకు 9 మిగులుతుంది, 13 గ్యోళ్ళ అంటే 27 అవుతుంది. అంటే ఇక్కడ 3³ రాసుకోవచ్చు అండి. మీకు ఎల్సిఎం వాల్యూ ఏమవుతుందండి? ఎల్సిఎంలో మీకు ఎప్పుడు కూడా హైయెస్ట్ పవర్స్ తీసుకుంటామా? ఇక్కడ 11 ఉంది, అన్నిట్లో 11 ఉందా? లేదు. అంటే 11 ఈ 4ట్లో హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి మనం 11 తీసుకుంటాం. 4ట్లో 13లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 13 ఉంది కాబట్టి 13 తీసుకుంటాం. ఓకే, 2లలో కనుక చూస్తే మీరు 2² ఉంది, 2² ఉంది. నెక్స్ట్ 3లో కనుక తీసుకుంటే ఇక్కడ మీకు హైయెస్ట్ పవర్ 3³ ఉంది. ఓకే, 3తో అయిపోయింది. 13 తీసేసుకున్నాం, ఒక 7 మిస్ అయింది, 7 తీసుకున్నాం. ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే దీంట్లో మీకు హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా మనం లీస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ 11 ఉంది, అన్నిట్లో 11 ఉందా? 11 లేదు కాబట్టి తీసుకోము. 13 మీకు అన్నిట్లో ఉందా? చూడండి, 13 అన్నిట్లో ఉంది కాబట్టి 13 తీసుకుంటాం. ఇంకా 13 కాకుండా మీకు ఏది రాదండి. సో దీని బై ఇది చేస్తే మీకు 13 క్యాన్సిల్ అవుతుంది. మీకు 11 × 4 × 27 × 7 మీకు రైట్ ఆన్సర్ అండి, పి వాల్యూ. యూనిట్ డిజిట్ మీకు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ 11 × 44, 4 × 7 28, 8 × 7 56. అంటే యూనిట్ డిజిట్ మీకు 6 రావాలి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. In finding the HCF of two numbers by division method, 5 successive quotients are 1, 4, 2, 1 and 2 respectively. Find and final divisor is 29. What are two numbers? చూడండి, మీకు సక్సెసివ్గా కనుక మీరు డివైడ్ చేసి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారండి? ఇలా మెథడ్ ఉంటుందని మీకు తెలియాలండి. ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు మీకు 5 కన్సిక్యూటివ్ క్వోషన్స్ ఆర్. ఇక్కడ 1 అన్నారు, 4 అన్నారు, 2 అన్నారు, 1 అన్నారు, మళ్ళీ 2. అండ్ ఫైనల్ డివైజర్ ఎంత? 29.
29. ఇక్కడ మీరు లాస్ట్లో ఎలాగో 0 వస్తుందండి హెచ్సిఎఫ్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే. అంటే ఇక్కడ 0 వస్తుందంటే ఈ వాల్యూ ఎంత రావాలండి, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది కదా, 29 ఇంటూ 2 58 ప్లస్ 0 ఇది 58. ఈ 58 అనే వాల్యూ మీరు ఇక్కడ నుండి తీసుకుంటారండి 58. చూడండి ఇది 58 ఇంటూ 1 ప్లస్ 29 కదా, ఇది 2 టైమ్స్ ఉందా, 29కి 2 టైమ్స్, ఇది 29కి 1 టైమ్స్, అంటే ఇది మీకు 87 వస్తుంది టోటల్ యాడ్ చేస్తే. ఓకే, ఇక్కడ ఎంత 87. ఇక్కడ వచ్చే వాల్యూ మీకు 87 ఇంటూ 2 ప్లస్ 58 రావాలి. 87 ఇంటూ 2 ప్లస్ 58. సరే చేయండి, 2 ఇంటూ 7 ఎంత 14. సరే ఇలా 80 ఇంటూ 2 అంటే మీకు 160, 160కి ప్లస్ 14 యాడ్ చేస్తే ఎంత 160 ప్లస్ 14 174 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు 58 యాడ్ చేయాలి. 2 3 232, ఇది 232. ఈ 232 మీరు ఎక్కడి నుండి తీసుకుంటారండి, ఇక్కడ నుండి. అంటే 232 ఇక్కడ ఉంటే దాన్ని ఇక్కడికి మీరు దించుకుంటారు. 232 ఇంటూ 4 చేస్తే ఎంత చూడండి, 4 2 8, 4 3 12, అంటే 1 క్యారీ, 4 2 8 ప్లస్ 928. దానికి మళ్ళీ మీరు 87 యాడ్ చేస్తే 15 ప్లస్ 1 ప్లస్ 1 1015. ఇక్కడ 1015 వచ్చింది. ఈ 1015 ఎక్కడ నుండి తీసుకుంటారు మీరు, ఇక్కడ నుండి తీసుకుంటారు. సో ఒక నెంబర్ అయితే 1015 ఉందా, ఇక్కడ ఉంది. అంటే ఇంక నెక్స్ట్ మీరు ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు 1015 ఎక్కడ కూడా లేదు కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మీకు ఫైండ్ ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 7 ఇన్ 200 ఫ్యాక్టోరియల్. 200 ఫ్యాక్టోరియల్లో 7 ఎంత ఉంది. దీనికి మీకు మెథడ్ ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా అండి. 200ని 7తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుందండి, 7 2 14, 8 వస్తుంది, 6 క్యారీ ఉంటుంది, 756. ఈ వచ్చిన 28ని మీరు మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే మీకు వచ్చే వాల్యూ 7 కన్నా తక్కువ వచ్చేంత వరకు డివైడ్ చేయాలండి. సో 28 ప్లస్ 4 ఎంత 32 ఉంటాయి మీకు. ఆప్షన్ బి. Question number 42. Amit bought 2 cars. He then sold the first car at 15% profit and the second one at 20% profit. The selling price of the second car is 25% more than the selling price of the first car. What is the approximate profit percentage in both the cars together? సరే, ఇది కొంచెం మీకు క్యాలిక్యులేటివ్ క్వశ్చన్ అండి. చూడండి, కాస్ట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుందా. నేను ఫస్ట్ ఏ పాయింట్ తీసుకుంటా అంటే, మొదటి కారును 15% లాభానికి, రెండవ దాన్ని 20% లాభానికి అమ్మినాడు కదా. రెండవ కారు యొక్క అమ్మకపు ధర మొదటి కారు యొక్క అమ్మకపు ధర కంటే 25% ఎక్కువ. అంటే నేను ఇది కార్ 1 తీసుకుంటున్నాను, ఇది కార్ 2 తీసుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 400కి అమ్మినానంటే ఇది 500కి అమ్మాలా, 25% ఎక్కువ. మొదటి కారు యొక్క అమ్మకపు ధర కన్నా రెండవ కారు యొక్క అమ్మకపు ధర 25% ఎక్కువ. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కార్ 1 ఎంత % లాభానికి అమ్ముతున్నానండి, 15% లాభానికి అమ్ముతా. అంటే 15% లాభం కంటే 115%కి అమ్ముతున్నట్టే కదా. 15% ప్రాఫిట్ అంటే 115%కి అమ్ముతున్నట్టు. అంటే ఇక్కడ మీకు కాస్ట్ ప్రైస్ ఏదో ఒక వాల్యూ ఉంది, దీనికి ఇంటూ మీరు 115/100 అంటే 23/20 క్యాన్సిల్ చేస్తే 115/100 అంటే 5తో క్యాన్సిల్ చేస్తే 23/20. ఈ వాల్యూని మీరు 23/20 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది 400. సెల్లింగ్ ప్రైస్ నేను 400 అనుకుంటున్నా కాబట్టి. ఇటు నుండి ఇటు వెళ్తున్నప్పుడు 23/20తో మల్టిప్లై చేస్తే మీరు ఇటు నుండి ఇటు వస్తున్నప్పుడు మీరు 20/23తో మల్టిప్లై చేయాలి. అంటే మీ కాస్ట్ ప్రైస్ కనుక 400 ఇంటూ 20/23 ఉందనుకోండి, మీ కాస్ట్ ప్రైస్ 400 ఇంటూ 20/23 ఉంటే మీరు దాన్ని 115% లాభానికి అమ్మితే మీ సెల్లింగ్ ప్రైస్ 400 అవుతుందండి. నేను ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ 400 అనుకుంటే ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ నాకు ఇంత రావాలి. సో ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, నాకు 400 ఇంటూ 20/23 వచ్చింది. సెకండ్ దాన్ని మీరు ఎంత % ప్రాఫిట్కి అమ్ముతున్నారండి, 20% ప్రాఫిటా. 20% ప్రాఫిట్ అంటే 120%, అంటే 6/5. ఇటు నుండి ఇటు రావాలంటే మీరు 6/5 చేస్తే, ఇటు నుండి ఇటు రావాలంటే మీకు 5/6 చేయాలి. అంటే మీరు దీని కాస్ట్ ప్రైస్ కనుక మీకు 500 ఇంటూ 5/6 ఉందనుకోండి కాస్ట్ ప్రైస్, దానికి మీరు ఇంటూ 6/5 అంటే 20%ని కనుక మీరు యాడ్ చేస్తే మీకు 500 సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఇంకో దాని కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందండి మీకు, 500 ఇంటూ 5/6. రెండింటి కలిపి సెల్లింగ్ ప్రైస్ ఎంత, 4 + 5 900. ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్ అడిగినారు కాబట్టి ఓవరాల్ కాస్ట్ ప్రైస్, ఇదేమో ఓవరాల్ కాస్ట్ ప్రైస్, ఇదేమో మీకు ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్, అంతేనా. ఓకే, కెనాట్ బి డిటర్మైన్డ్ అయితే మీ ఆన్సర్ కాదు, ఎందుకంటే మీరు ఆన్సర్ చేయొచ్చు కాబట్టి. ఓకే, ఇక్కడ నాకు డినామినేటర్లో 23. చూడండి, 8000
23 ప్లస్ 2500 అంతేనా, 2500/6. ఇక్కడ మీకు 900 ఉంది. 900 చూడండి, ఈ 2 zeros రేషియో కాబట్టి 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్సిఎం నాకు ఎంత వస్తుంది, 23 × 6. సో 6 18, 1 క్యారీ వస్తుంది. 6 12, 1 క్యారీ 113. ఇక్కడ నాకు 80 × 6, 6 ఎంత, 480 అంతేనా. 80 × 6 అంటే 480, రైట్. 25 × 23, 25 × 20 అంటే నాకు 500 వస్తుంది. 25 × 3 75 అంటే 575 వస్తుంది. 9. సో ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో చెప్పండి నాకు. ఇక్కడ టోటల్ ఎంత వస్తుందండి, నాకు 5 వస్తుంది. 7 + 8 మళ్ళీ 15, 5 వస్తుంది. 1 క్యారీ, 5 + 4 9, 1015. 972, 7 క్యారీ, 9 ముళ్ళ 27, 27 + 7 అంటే 34, 3 క్యారీ, 9 9, 9 + 3 అంటే 12. అంటే ఓవరాల్ కాస్ట్ ప్రైస్ మీకు ఇదైతే ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ మీకు ఎంత అవ్వాలండి, ఎంత అవ్వాలి. చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చింది మీకు, 12 - 5 అంటే 7. ఇప్పుడు 3 ఉంటుంది. 3 అంటే 13 - 5 అంటే 8. 8 + 5 మీకు 13 కాబట్టి సో ఇంకేం క్యారీ లేదండి. ఇక్కడ మీకు క్యారీ ఏం మిగలట్లేదు కదా. సరే ఇక్కడ 11 ఉంటుంది, 1 క్యారీ తీసుకున్నారు కాబట్టి 11 - ఇక్కడ 10 అంటే 1. అంటే మీకు 187 ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన, 1055 పైన. ఇక్కడ మీకు ఇంకా మీరు పర్సంటేజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడమే అండి. చూడండి నాకు 10% వాల్యూ ఎంత ఉంటుంది, 105.5. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా, చూడండి 11లో క్యాన్సిల్ అవుతుంది. చూడండి 11 1 టైమ్స్, 11 7 టైమ్స్. ఇది కూడా మీకు 11లో క్యాన్సిల్ అవుతుందా, ఇది మీకు 5, ఇది మీకు 11లో క్యాన్సిల్ కాదు. అంటే 11 × 17 కదా. సో 17లో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 17 6 ఎంత అండి, 17 6 102 అంటే 35 కావట్లేదు కదా. సో ఇప్పుడు మనం అప్రాక్సిమేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. మనం అప్రాక్సిమేట్ చేసి చూద్దాం, కావట్లేదు కాబట్టి. నాకు ఇక్కడ చెప్పండి 10% వాల్యూ ఎంత అండి, 10% వాల్యూ 105.5. ఓకే, 1% వాల్యూ ఎంత నాకు, 10.55. సో ఇక్కడ అన్ని 17కి దగ్గరలో ఉంది కాబట్టి నేను 7% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. చూడండి 7% వాల్యూ ఎంత అవుతుంది, 7 35, 3 క్యారీ, 7 35 + 3 38, మళ్ళీ 3 క్యారీ, 7 + 10 అంటే 70, ఇది 73. సో టోటల్ ఎంత అయిందండి ఇక్కడ నాకు ఇప్పటివరకు నాకు 5, 3, 1 క్యారీ అంటే 9 అవుతుంది. 179 పాయింట్ సంథింగ్, 17%. మీరు ఇంకొక 1% కనుక తీసుకున్నారనుకోండి, 1% వాల్యూ ఎంత అవుతుందండి మీకు ఇక్కడ. ఇప్పుడు చూడండి 10% వాల్యూ మీకు 105.5 అండి. 7% వాల్యూ ఎంత వచ్చింది మీకు, 73 వచ్చింది. సో 5 + 3 8, 8 + 1 9, 179 పాయింట్ అయింది. ఇక్కడ మీకు న్యూమరేటర్లో ఎంత ఉంది, 187 ఉంది. సో మీ ఆన్సర్ 17% కన్నా ఎక్కువ. సో 1% వాల్యూ ఎంత అండి, 10 కదా. సో దీనికి ఇంకొక 1% అంటే 18% చేసినారనుకోండి, దీనికి 10 యాడ్ అవుతుంది. అప్పుడు 189.35 అవుతుంది. అంటే మీ ఆన్సర్ 18 కన్నా తక్కువ. ఇదైతే మీ ఆన్సర్ కాదు. సో ఇప్పుడు మిగిలింది ఏముంది, ఈ రెండిట్లో మీకు ఆన్సర్ ఉందండి. సో ఇప్పుడు మీరు మళ్ళీ చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నాకు 18% వాల్యూ అయితే కాదని అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను ఎంత 0 పాయింట్లలో యాడ్ చేయాలి. ఇప్పుడు నేను దీనికి నాకు 7% వాల్యూ అంటే ఎంత అండి, 7% వాల్యూ అంటే నాకు ఎంత వచ్చింది, 73.85 కాబట్టి 0.7% వాల్యూ ఎంత అవుతుంది నాకు అంటే 7.385 అవుతుంది. చూడండి ఒకసారి ఎంత వస్తుందో, 5 ఉంది, 8 + 13, ఇక్కడ ఎంత 6 7, 9 + 10 17, 17 అంటే ఓకే 187. అంటే 187.738 వాల్యూ అనేది 17.7 అండి. మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అంతకన్నా తక్కువ ఉంది కాబట్టి మీ ఆన్సర్ 17.7 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. 8 అయ్యే ఛాన్స్ లేదు మీకు. 8 అయితే మీకు ఇంకొంచెం పెరిగిపోతుంది కాబట్టి, రైట్. The difference between compound interest and simple interest for 2 years on a certain sum is 112.5. The rate of interest for first year and second year is 12.5 and 9.09% is. సార్ మీకు 12.5% అంటే ఫ్రాక్షన్లు ఎంత అండి, 1/8 కదా. 9.09 అంటే 1/11 కదా. అంటే మీకు ఫస్ట్ ఇయర్లో కనుక 8 రూపీస్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి,
అంటే అమౌంట్ 1 రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది, 9 అమౌంట్ అవుతుంది. సెకండ్ ఇయర్లో 11 ప్రిన్సిపల్ ఉంటే ఇంట్రెస్ట్ 1 అంటే అమౌంట్ 12 అవుతుంది. అంటే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే ఎంత 88 కనుక మీకు ప్రిన్సిపల్ ఉంటే 12 × 9 ఎంత 108 అనేది మీకు ఇంట్రెస్ట్ రావాలి. సరే, ఇది మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసులో ఇది ప్రిన్సిపల్ అయితే ఇది మీకు అమౌంట్ అవ్వాలి. ఇంట్రెస్ట్ ఎంత రావాలి 20 ఇంట్రెస్ట్ రావాలి. 88కి 108 గ్యాప్ 20. ఒకవేళ నేను ప్రిన్సిపల్ 88 అనుకుంటున్నాను చూడండి, ప్రిన్సిపల్ 88 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? ఫస్ట్ ఇయర్లో 1/8 అంటే 88లో 1/8 అంటే ఫస్ట్ ఇయర్లో 11 రూపాయలు వస్తుంది. సెకండ్ ఇయర్లో ఎంత వస్తుంది 1/11 అంటే 8 వస్తుంది. అంటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 19 రూపాయలు వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో మీకు 20 వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 19 వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉంది 1 రూపీ ఉంది. ఆ 1 రూపీ వాల్యూ మీ క్వశ్చన్లో 112.5 అన్నారు. అప్పుడు మీకు ప్రిన్సిపల్ వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. అప్పుడు మీకు 88 వాల్యూ ఎంత కనుక్కోమన్నారండి. అంతేనా? ప్రిన్సిపల్ 88 కదా. సో మీ ఆన్సర్ 88 అంటే 11 మల్టిపుల్ ఉండాలని అర్థమవుతుందా? చూడండి 11 మల్టిపుల్ చెక్ చేయండి ఒకసారి. ఇది 8 9 9 + 4 13. ఇది మీకు 11 మల్టిపుల్ కాదు, ఇది మీకు 11 మల్టిపులే. చూడండి ఇది 8 + 1 9 8 + 4 12. ఇది మీకు 11 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఇది చెక్ చేయండి 9 10 11. ఇది మీకు 11 మల్టిపుల్ కాదు. సో ఒకటే ఆప్షన్ మిగిలింది ఉంది, ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. If the average of 50 numbers is 7 and the average of 8th number is 7.5 and the average of last 8 numbers is 9.5, then the middle number is. సార్ మీకు మొత్తం 16 నెంబర్స్ ఉంటే సార్ మొత్తం మీకు 15 నెంబర్స్ ఉన్నాయండి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా 15 నెంబర్స్ ఉంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చినారంటే అండి ఫస్ట్ 8 నెంబర్స్ ఒకసారి ఇచ్చినారు యావరేజ్ ఇది. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ 8 నెంబర్స్ అంటే ఇవి వస్తుందండి. దీని యావరేజ్ ఏమో మీకు ఎంత అన్నారంటే మీకు 7.5 అన్నారు. దీని యావరేజ్ ఏమో మీకు 9.5 అన్నారు. ఈ 8th నెంబర్ కామన్ వచ్చిందా, దీని యావరేజ్ ఎంత అని అడిగినారండి. అండ్ ఓవరాల్ 15 నెంబర్స్ యావరేజ్ ఏమో మీకు 7 అన్నారా. ఈ కామన్గా ఉన్న 8th నెంబర్ యావరేజ్ మీకు ఎలా ఉంటుందంటే 15 నెంబర్లు ఉన్నప్పుడు యావరేజ్ ఎంత ఉంది 7 ఉందా, 7 ఉంటూ ప్లస్ ఏమవుతుందంటే ఫస్ట్ 8 నెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఎంత ఉంది 7.5 ఉందా. అంటే ఓవరాల్ యావరేజ్ 7 ఉంటే ఇక్కడ 7.5 ఉందా, ఎంత ఎక్కువ ఉంది 0.5 ఎక్కువ ఉంది. ఎన్నిటికి 8 నెంబర్స్కి. అంటే 8 నెంబర్స్కి 0.5 ఎక్స్ట్రా ప్లస్ నెక్స్ట్ 8 నెంబర్స్లో 7 కానీ ఇది ఎంత ఎక్కువ ఉందండి 2.5 ఎక్కువ ఉందా. సో మీ 8th నెంబర్ వాల్యూ ఇంత అవుతుందండి. అంటే ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. 27 + 4 ఎంత 31. సో 31 అనేది మీకు ఆన్సర్ కావాలండి. 31. క్వశ్చన్ నెంబర్ 45. మీకు ఆన్సర్ చూడగానే ఇది మీకు ఆన్సర్ కాదు, ఇది మీకు ఆన్సర్ కాదండి. ఎందుకంటే ఇక్కడ మీకు పవర్లో బార్ ఒక దగ్గర ఉంది, ఇక్కడ కూడా ఒకటే దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. మీ ఆన్సర్ ఒకటే కావాలి. సో 3.6666 మైనస్ నుండి 1.2222 ఇలా మైనస్ చేస్తే చూడండి మీకు 4 4 4 4 2.44 వస్తుందా. నేను 2.4 బార్ రాసుకోవచ్చా దీన్ని. 3 - 1 ఆప్షన్ ఏ రైట్. క్వశ్చన్ నెంబర్ 46. 1 × 3 × 5 × 7. ఇక్కడ మీరు ఏం చేసినారంటే అండి 1 3 5 7 95 ఇలా అప్ టు 95 వరకు కనుక మీరు ఆడ్ నెంబర్స్ని మల్టిప్లై చేసి అండ్ దానికి ఒక 128ని కనుక మీరు మల్టిప్లై చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని క్వశ్చన్ అండి. మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ రావాలంటే 2 ఉండాలి, 5 ఉండాలండి మీకు. చూడండి ఇక్కడ 2 దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి మీరు 2 to the power of మీకు 2 to the power of 5 అంటే 32 కదా. 6 అంటే 64, ఇది 7 2 to the power of 7 లాగా రాసుకోవచ్చు. ఓకే సరే ఇక్కడ నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ 5s అయితే ఖచ్చితంగా 10 కన్నా ఎక్కువ ఉంటాయండి, >10. ఎందుకంటే ఇక్కడ మీకు 5 వస్తుందా, 15 వస్తుంది, తర్వాత 25 వస్తుంది, 35 వస్తుంది, 45 వస్తుంది, 55 వస్తుంది, 65 75 ఇలా మీకు ఇవన్నీ 10 నెంబర్స్ కదా, అప్ టు 10 20 30 100 వరకు. సో మీకు ప్రతి ఒక 10 డిజిట్ సెట్లో ఒక్కొక్క ఆడ్ నెంబర్ ఉంటుందండి మీకు 5 దగ్గర 15 దగ్గర. అవన్నీ మీకు 10 అయిపోతాయి, 95 వరకు మీకు 10 అవుతాయి, 5 నుండి 95 వరకు.
మళ్ళీ మీకు 25 దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, 75 దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అక్కడ 25 మల్టిపుల్స్ కదా అవి. అంటే మీకు మొత్తం 12 ఉంటాయండి. కానీ ఇక్కడ మీకు 7 ఉన్నాయి, ఇక్కడ 12 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ 5s మీకు ఎక్కువ ఉన్నా మీకు యూజ్ లేదండి. మీకు నెంబర్ ఆఫ్ జీరోస్ రావాలంటే ఒక 2 ఒక 5తో మల్టిప్లై అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న 7 2s 7 5తో మల్టిప్లై అయ్యి మీకు 7 zeros వస్తాయి. 7 zeros అండి. రైట్, ఇది క్వాంట్ అండి. మనం నెక్స్ట్ సెషన్లో మనం రీజనింగ్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం.